వివిధ అధికార యంత్రాంగానికి హౌసింగ్ కొల్లూరు ఫేజ్ 1 ఫేజ్ 2 లో చేసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలకి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ రెవెన్యూ, గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మినిస్టర్ ఫర్ హెల్త్. వెంట ఉంటాం అంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు, అదేవిధంగా 3 కోట్ల విలువతో కూడిన పార్క్ స్థలాల్లో అభివృద్ధి చేపట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి తెలియదు ఒక సమాజం, ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ విజయవంతం చేయడానికి కృషిస్తున్న సంగారెడ్డి జిల్లా ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా పనిచేస్తుంటారు కాబట్టి. కానీ ఇక్కడ చుట్టుపక్కల కూడా మీరు చూస్తే మంచి మంచి టౌన్షిప్స్ వస్తున్నాయి, బ్రహ్మాండంగా తెల్లాపూర్లో డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో మీకు ఇంకా ఉద్యోగాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడో మీరు హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడే మీకు అవకాశం దొరుకుతాయి. కానీ ఒక కొన్ని నెలలు, కొన్ని 1-2 years. మా రెవెన్యూ మంత్రి గారు అడిగారు, ఈరోజు మనం కొల్లూరు పోదాము. కొల్లూరులో ప్రత్యేకంగా 2 శాఖలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రధానంగా విఎస్టి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు, ప్రత్యేకంగా నేను విఎస్టి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే చాలా సంతోషం మీతో ఈ సభలో పాల్గొనటం. ఇంత పెద్ద కాలనీ ఈడ కట్టి అనేక